ఫస్ట్ వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర అన్ని చోట్ల ఊహకందని కలెక్షన్లతో ఊచకోత కోసిన మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఇరుముడి వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఆల్రెడీ దాటేసి ప్రాఫిట్ జోన్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతూ ఉండగా వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన తర్వాత అన్ని చోట్ల ఎక్స్ట్రాడినరీ లెవెల్లో హోల్డ్ ను చూపించిన ఈ సినిమా 4వ రోజు వర్కింగ్ డే లో అనుకున్న దానికన్నా కూడా చాలా చాలా బెటర్ గా హోల్డ్ చేసి అంచనాలన్నింటినీ కూడా మించిపోయే లెవెల్లో ఊచకోత కోసింది. 7 కోట్ల నుండి ఆ పైన షేర్ ను వసూలు చేయవచ్చు అనుకుంటే ఆ అంచనాలను సైతం మించిపోయిన సినిమా ఏకంగా 9.28 కోట్ల షేరుతో రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లను 4వ రోజు వర్కింగ్ డేలో దక్కించుకొని ఊచకోత కోసింది. సండే నుండి మండేకి కేవలం 27% వరకు డ్రాప్స్ ను మాత్రమే సొంతం చేసుకుని రీసెంట్ టైమ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ హోల్డ్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఇక వరల్డ్ వైడ్ గా 10.63 కోట్ల దాకా షేర్ ను 18.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ నందుకుంది ఈ సినిమా. దాంతో టోటల్ గా 4 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 21.28 కోట్లు, సీడెడ్ లో 6.26 కోట్లు, వైజాగ్ లో 4.04 కోట్లు, ఈస్ట్ లో 3.14 కోట్లు, వెస్ట్ లో 1.85 కోట్లు, గుంటూరులో 2.89 కోట్లు, కృష్ణాలో 2.51 కోట్లు, నెల్లూరులో 1.38 కోట్ల వరకు షేర్ అందుకున్న సినిమా 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 43.35 కోట్ల దాకా షేర్ ను 69.3 కోట్ల వరకు గ్రాస్ అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 3.85 కోట్లు, ఓవర్సీస్ లో 6.6 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 53.8 కోట్ల వరకు షేర్ ను 93.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకుంది. వరల్డ్ వైడ్ గా 21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో ఏకంగా 32.80 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ నందుకొని హ్యూజ్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతూ ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో బాక్సాఫీస్ దగ్గర ఇంకా లాభాలను ఏ రేంజ్ లో పెంచుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.